ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదువుకుందామండి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక, మనల్ని బలపరచునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి అని దేవుడు మనకు ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. మన తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో మనకి ఎవరికైనా తెలుసా అండి? తెలియదు. మనం లెక్కించలే. ఎన్ని ఊడిపోతున్నాయో, ఎన్ని పెరుగుతున్నాయో, రోజుకి ఎంత పెరుగుతుందో, ఎన్ని తెల్లవి ఉన్నాయో, ఎన్ని నల్ల వెంట్రుకలు ఉన్నాయో మనకి ఎవరికి కూడా తెలియదు. కానీ మన దేవుడికి, మన సృష్టికర్తకు సమస్తము తెలుసు. ఆయన మనల్ని సృష్టించాడు. ఆయన మనల్ని ఎలా చేయాలి, వీళ్ళ వల్ల మనం ఏ పని చేపించాలి అని ముందుగానే నిర్ణయించబడి ఆయన ఒక ఆలోచన కలిగి మనల్ని పిండముగా ఉన్నప్పుడే తల్లి గర్భం నుంచి పుట్టులాగా కృప చూపాడు. ఇంతవరకు ప్రతి ఒక్కరూ చిన్ననాటి నుంచి ఈ రోజు వరకు కూడా దేవుడే మనలందరినీ కాపాడుతూ వస్తున్నారు. అయితే మనం అనేక మార్లు యేసయ్యని ఎరిగిన మనము, ఆయనను రక్షకునిగా నమ్మిన మనం కూడా చాలా భయపడుతూ ఉంటాం. అయితే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు భయపడకండి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అంటున్నారు. ఎందుకంటే ఇంకా మనం భయపడటం, రోజుకు సరిపడనంతగా భయపడకండి అని మన బైబిల్ గ్రంథంలో 360 సార్లు రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచారు. అయితే ఎవరు ఏ రోగం చేత బాధపడుచున్నారు, ఏ అవసరత చేత బాధపడుచున్నారు, ఎందు నిమిత్తం వేదన పడుచున్నారో ఆలోచన చేస్తున్నారో మీ అందరికీ ఒకటే మాట, దేవుడు ఆయన సమస్తము చేయగలవాడు, భయపడకండి అని వాగ్దానం ఇస్తున్నారు. మీ తల వెంట్రుకలే లెక్క పెట్టి ఉన్నానని చెప్పిన దేవుడు మీ అవసరత తెలుసు, మీరు ఎందుకు బాధపడుతున్నారో తెలుసు, ఎందు నిమిత్తం మీరు దుఃఖిస్తున్నారో తెలుసు, ఎందు నిమిత్తం ఆశతో ఎదురు చూస్తున్నారో తెలుసు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి. దేవుడి పైన ప్రతి భారాన్ని మోపండి. భయం అనేది విడిచిపెట్టండి. పిరికితనం అనేది మనకి దేవుడు ఇవ్వలేదు. మనకిచ్చినటువంటిది పరిశుద్ధాత్మను. అది చాలా బలము కలది, రోషము గల దేవుడు మన దేవుడు. పరిశుద్ధాత్ముడు ఆయన యొక్క శక్తితో మనల్ని నింపారు. కాబట్టి దయచేసి ఎవరు భయపడకండి. అది వ్యాధి అయినా, మరణకరమైన రోగమైనా, అప్పులైనా, ఇంకా ఏ సమస్య అయినా, నిందలైనా, అవమానాలైనా భయపడకండి. ఎందుకు అంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి. ఆ లెక్కించబడిన వానికి మనకు ఏ సమస్య ఉందో తెలుసు, ఆయనే తీరుస్తారు. కాబట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. దేవుడు ఆయన ప్రేమ స్వరూప, ఆయన ప్రేమను ఎరిగి మనం భయాన్ని విడిచిపెట్టి సమస్త మహిమ దేవునికి కలుగునట్లుగా మనం అందరం కూడా ధైర్యంగా ఉందాం. తెలిసిన వారందరికీ మన యేసు ప్రభువు గురించి చెప్తాం. ఎవరైనా బాధతో, వేదనతో ఉంటే దయచేసి బాధపడకండి, యేసయ్య ఉన్నారు అని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్దాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ చిన్న సాక్ష్యాన్ని, ఈ చిన్న వాక్యాన్ని దేవుడే మనందరి ఎడల నెరవేర్చునుగాక. అలాగే చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు. ఈ రోజున భయపడకండి అని వాగ్దానం ఇచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి అడుగుచూ ఉండగా నీవే మాకు తండ్రి అయ్యుండి మా ప్రతి సమస్యను, అవసరతను తీర్చమని యేసయ్య నామములు ప్రార్థించాడు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా వందనాలు.